మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం గాల్లో చెక్కలు కొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం గాల్లోనే చెక్కలు కొట్టింది. పొగమంచు వల్ల ల్యాండింగ్ అనుకూలించక గంట సేపు గాల్లోనే చెక్కలు కొడుతూ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం 7 గంటలకు ల్యాండింగ్ అవ్వాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్ చెన్నై ఇండిగో విమానం కూడా గాల్లోనే చెక్కలు కొట్టింది. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కూడా గాల్లోనే చెక్కలు కొట్టింది. సో అసలు ఈ మంచు వల్ల ఈ విమానం అనేది ల్యాండ్ అవ్వకపోవడానికి గల కారణాలు మరిన్ని అప్డేట్స్ లైవ్ లో క్రాంతి అందిస్తారు. క్రాంతి. శ్రీనా, దట్టమైన పొగమంచు కారణంగా ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడ గన్నవరం విమానాశ్రయం, ఇంటర్నేషనల్ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు దట్టమైన పొగమంచు వల్ల ల్యాండింగ్ అనుకూలించగా గంట సేపటి నుండి గాల్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్ నుండి విజయవాడకు 7 గంటలకి ల్యాండింగ్ అవ్వాల్సిన ఇండిగో విమానం ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే ల్యాండ్ అయిన పరిస్థితుంది. తెల్లవారుజామున అంటే ఉదయం 7:30, 8:30, 9 గంటల ప్రాంతంలో కూడా దట్టమైన పొగమంచు అలముంది. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా దట్టమైన పొగమంచును ఉండటం వల్ల ల్యాండింగ్ కి సంబంధించి ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కూడా క్లియర్ గా లేకపోవటం, ఈ పొగమంచు కారణంగా పలు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్ చెన్నై ఇండిగో విమానాలు, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన విమానం ఎయిర్ ఇండియా విమానం, అదేవిధంగా ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి అటు పొగమంచు కొంత ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా కొంత క్లియర్ అయిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ పొగమంచు క్లియర్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి విజయవాడ ఇండిగో విమానం ల్యాండ్ అయిన పరిస్థితుంది. ఇక గన్నవరంలో ల్యాండింగ్ అనుకూలించి గాల్లో చక్కర్లు కొట్టిన హైదరాబాద్ విమానానికి సంబంధించి కూడా ల్యాండ్ అయ్యి ఇండిగో విమానానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయింది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కొద్దిసేపు క్రితం వరకు కూడా దట్టమైన పొగమంచు కారణంతో అసలు ఎక్కడ ల్యాండ్ అవ్వాలనే అంశానికి సంబంధించి కూడా పైలట్లకు కావచ్చు, అటు ఏటీసీకి సంబంధించి క్లియరెన్స్ లేకపోవడమే గాల్లో చక్కర్లు కొడత కారణం అంటూ కూడా విమానాశ్రయ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.